హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చెప్పు ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వినండి, పైకి వచ్చి చెప్తాను ఆపడు. కిరణ్ అబ్బవరం అన్నయ్య నటించిన దిల్ దెబ్బ సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. అబ్బవరం అన్నయ్య అబ్బా అనిపించాడంట. వారానికి ఒక సినిమా రిలీజ్ చేసి షాకులు, ట్విస్టులు, జలకులు ఇచ్చి అబ్బవరం అన్నయ్య కా అనే సినిమాతో ఎవరు ఊహించని విధంగా ఒక హిట్ కొట్టాడు. ఈ దిల్ దెబ్బ సినిమాతో అన్నయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే ఉన్నాడు. మళ్ళీ మనకి వారానికి ఒక షాక్ తప్పేలా లేదు. వారానికి ఒక ఫ్లాప్ ఇచ్చినా ఇంకా ఏదో ఒక సినిమాతో రెడీ అవుతూనే ఉన్నాడు. ఎలానో అర్థం కావట్లేదు. ఏ ధైర్యంతో సినిమా తీస్తున్నాడు, ప్రొడ్యూసర్ ఎలా దొరుకుతున్నాడు, మళ్ళీ లాభాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంత కామెడీ సినిమాలో కూడా లేదు. ముందుగా కిరణ్ అన్నయ్య ఈ సినిమా చూసినందుకు ఒక థ్యాంక్స్, ఇలాంటి సినిమా చూపించినందుకు ఒక సారీ చెప్పాలి మన ట్రేడ్ పండితులకి. మొత్తానికి ఈ సినిమా చూసిన తర్వాత మన ట్రేడ్ పండితులకు ఏమనిపించిందంటే దిల్ రూబా కాస్త దిల్ పసంద్ అయింది. ఓం ఫట్ స్వాహా. ముందుగా కథ విషయానికి వస్తే హీరో సిద్ధు మ్యాగీతో లవ్లో పడతాడు చిన్నప్పుడే. మ్యాగీ బ్యాన్ చేశారు కదా అనుకోవద్దు. మ్యాగీ అంటే సెకండ్ హీరోయిన్ పేరు. కొన్ని పుచ్చకాయ కారణాల వల్ల ఇద్దరికి బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిందని సిద్ధు అన్నయ్య అమ్మాయిలకి దూరంగా, మందుకి దగ్గరగా, యాక్టింగ్కి మరింత దూరంగా ఉంటాడు. సిద్ధుని వదిలించుకున్నందుకు తెగ ఫీల్ అయిపోతుంటుంది. అందుకని సిద్ధు ఇంకో అమ్మాయితో లవ్లో పడతాడు. ఇక ఒక హౌలాగాడి భార్య నుంచి హీరోయిన్ని సేవ్ చేసినందుకు హీరోయిన్ కూడా సిద్ధుని లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పబ్బులో తన్నులు తిన్న హౌలాగాడు వచ్చి సిద్ధుతో మళ్ళీ గొడవ పడతాడు. చిన్న గొడవని పెద్దది చేశాడని అంజలి, అదే మెయిన్ హీరోయిన్, సిద్ధుకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడే ఇంటర్వెల్. దేవుడా, ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలని మనం వివిధ రకాలుగా ఆలోచిస్తుండగానే అంతలోనే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంజలిని సిద్ధుకి తగిలించడానికి ముందు వదిలించుకొని పోయిన మ్యాగీ అమెరికా నుంచి వస్తుంది. ఇంతలో ఇంకో విలన్ ఎంటర్ అవుతాడు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిశారా లేదా, ఆ విలన్కి సిద్ధుకి ఏంటి ఆ పుచ్చకాయ గొడవ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంతగా తెలుసుకోవాలనుకుంటే అది మీ గుల, దానికి మేమేం చేయలేమంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే అసలు ఈ సినిమా ఎందుకు ఎలా తీశారో అర్థం కాదు. ఈ సినిమాలో అబ్బవరం అన్నయ్య సారీ థ్యాంక్స్ రెండు చెప్పడు. మరి ఇప్పుడన్నా చెప్తాడో లేదో. మొదటి హీరోయిన్కి అన్నయ్యకి అసలు బాండింగే సరిగ్గా ఉండదు. మళ్ళీ ఆమె అన్నయ్య లవ్ని సక్సెస్ చేయడానికి అమెరికా నుంచి వస్తుంది. ముందుగా థియేటర్లోకి వెళ్ళేసరికి 20 మంది పైనే ఉన్నారు. ఇంటర్వెల్కి ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ సగం అయిన తర్వాత చూస్తే ఆ మూలకి ముగ్గురు, ఈ మూలకి మరో ముగ్గురు మిగిలిపోయారు. వాళ్ళల్లో 4 నిద్రపోతున్నారు. ఎవరు కనబడకపోయేసరికి గులాబ్ జాములు గడగల్లాడాయి. సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళు ఏం తీశారో, మనం ఎందుకు థియేటర్లో కూర్చున్నామో ఏమాత్రం అర్థం కాదు. ఫైట్లు చేసేటప్పుడు, ఎమోషనల్ డైలాగులు చెప్పేటప్పుడు కిరణ్ అబ్బవరం అన్నయ్య మిమిక్రీ చేశాడు. కావాలంటే మీరు కూడా ఓటీటీలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా, ఒక్కరు కూడా సరిగ్గా యాక్టింగ్ చేయలేదంటే నమ్ముతారా? ముఖ్యంగా కిరణ్ అబ్బవరం అన్నయ్య యాక్టింగ్ అయితే చించి ఆరేశాడు. ఇలాంటి టైంలోనే మన నత్యప్పన్న గొప్పతనం ఏంటో తెలిసేది మనకు. సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేకపోయాడు. విశ్వకన్నయ్య లైలా సినిమా, ఈ దిల్ దెబ్బ ఒకే రోజు రిలీజ్ అయింటే థియేటర్లో శవాలు లేచేవి. గోచి ఎగపట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. పరుగు థియేటర్లో కాదు, థియేటర్ చుట్టుపక్కల కూడా ఉండకుండా చేశారు. క్లైమాక్స్ ఫైట్కి ముందు ఎక్స్ లవర్ మ్యాగీకి ఒక డైలాగ్ చెప్తాడు అన్నయ్య. అది చూస్తే ఈ జన్మలో అబ్బవరం అన్నయ్య సినిమాకే వెళ్ళరు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముందుగా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం వేసింది, జనాలు ఎవరు లేరే అని. సినిమా స్టార్ట్ అయిన తర్వాత భయం వేసింది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి నా మీద నాకే అసహ్యం వేసింది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అన్నయ్య లాస్ట్ సినిమాకి కా అనే పేరు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి కీ అని పెట్టింటే బాగుండేది. మొత్తానికైతే ఈ సినిమా సేఫ్గా అస్సాం అవతల ల్యాండ్ అయింది. మరి మీలో ఈ దిల్ దెబ్బ సినిమా ఎవరైనా చూసింటే ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.